గుంటలు ఉండేవి, కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. ఓకే. పిల్లలు స్కూల్‌కి వెళ్ళడానికి. బాగానే ఉంది ఇప్పుడు. చెప్తున్నారుగా చేయబట్టేగా ఇవన్నీ బాగుంది. బాబాయ్ గారు నమస్తే, మీ పేరేంటండి? నా పేరు నాగేశ్వరరావు అండి. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల మీద ఫోకస్ చేయాలి, సంక్రాంతి కల్లా అయిపోవాలన్నారు కదండి. రోడ్ల మీద ఏమైనా ఫోకస్ చేసినట్టు కనబడింది ఈ ప్రాంతంలో? ఇవి వేసారండి, రోడ్లు వేసారు. ఓకే. ఎప్పుడు వేసారండి ఇవి? వేసి 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఓకే. ఇదివరకు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళు ఈ ప్రభుత్వం రాకముందు? అంటే రోడ్లు గుంటలు ఉండేవి కదా, అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? గుంటలు ఉండేవి, కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. ఓకే. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి. బాగానే ఉంది ఇప్పుడు. ఓకే. అదేవిధంగా ఈ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అన్ని స్కూల్స్ ఎక్కువ ఉంటాయి పిల్లలకి. పైపుల్ రోడ్లో కానీ సింగనార్ కానీ ఏమైనా ఒక 20 స్కూల్స్ దాకా ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. సో ఈ పిల్లలందరూ ఈ రోడ్ నుంచి వెళ్ళాలి కదా. సో ఇక్కడ ఇదివరకు ఇబ్బందులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు బాగానే ఉన్నాయా? ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఓకే. అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది? రోడ్ల మీద ఫోకస్ చేస్తున్నారు, అదేవిధంగా ప్రజలను కూడా పట్టించుకుంటున్నారా లేదా? పట్టించుకుంటున్నారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదండి, ఆయన కూడా రోడ్లు వేసారా లేదా అని ఆయన కూడా ప్రజల్లోకి వెళ్ళి చెక్ చేస్తున్నారు కదా. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అవునా? ఎక్కడ చూస్తున్నారు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చినట్టు కనపడుతున్నారు మీకు? న్యూస్లో చూస్తున్నారా? న్యూస్లో చూస్తున్నాం, బయటికి మన మధ్య వచ్చినట్టున్నారు. మరి ఎటు వచ్చారు తెలియదు మొత్తానికి. ఓకే. మంచి చేసే మనిషి అయినా ఒక సినిమా నటుడు కదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. మంచి చేసే మనిషి. ఓకే. ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదండి, అందుతున్నాయా గ్యాస్ సిలిండర్లు? అందుతున్నాయి. ఇదివరకు ఎంత ఉండేది బాబాయ్ గ్యాస్ సిలిండర్ ధరలు ఎంత ఉండేవి? గ్యాస్ సిలిండర్ ఇదివరకు 870 అట్లా ఉండేది. ఓకే. ఇప్పుడు అలాగే ఉంది. ఈ ప్రభుత్వం మంచి చేయట్లేదు, మంచి పరిపాలన కాదని కొంతమంది అంటున్నారు కదండి, పెద్ద పెద్ద లీడర్స్ అంటున్నారు ఆపోజిట్ వాళ్ళు. బాగానే ఉందండి. అంటే గతంలో 5 సంవత్సరాలు మీకు బాగుంది, ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు బాగుందా అంటే ఏం చెప్తారు? బాగుందండి. ఎందుకు గతంలో కూడా వాళ్ళు సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చారు కదా. ఇది బాగానే ఉంది, రెండు బాగానే ఉన్నాయండి. సరే బాబాయ్ గారు నమస్తే, మీ పేరేంటండి? రాగేశ్వరరావు. సార్ ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది. అంటే ఏమేమి జరుగుతున్నాయి, ప్రజలకు ఏమేమి దగ్గరలో ఉన్నారు, ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఇవన్నీ పెన్షన్లు బాగానే ఉంది, సిలిండర్లు వచ్చినాయి, వాటికి డబ్బులు కూడా పడ్డాయి. పింఛన్లో 4000 పింఛన్ చేస్తా అన్నారు కదా, ఒకేసారి 4000 పెంచేస్తా అన్నారు కదండి, చెప్పిన మాట ప్రకారం నిలబడ్డారా చంద్రబాబు నాయుడు గారు? మరి నిలబడ్డారు. అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు, ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది పర్ఫెక్టే అంటారు ప్రజలకు ఇవ్వడం? అంటే డబ్బులు తీసుకొని మళ్ళీ వెనక్కి వేయడం, గ్యాస్ సిలిండర్ ఇంటికి ఇవ్వడం, ఇది ఎలా అనిపిస్తుంది మీకు? మామూలుగా డబ్బులు పడిపోయినాయి 45 గంటలకి. డబ్బులు కట్టి తీసుకుంటే 45 గంటలైనా పడ్డాయి. ఓకే. మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్ల మీద ఫోకస్ చేయాలి, రోడ్డు మంచిగా చేయాలి, రోడ్లన్నీ సక్రమంగా చేయాలని ఆలోచనలో తిరుగుతున్నారు కదా, వేసిన రోడ్లను చెక్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా? ఇప్పుడు రోడ్లు వేయటానే అంత సక్రంగా రోడ్లు బాగుంటానే సక్రంగా తిరుగుతున్నారు జనం. సో అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా నటుడు కదా, ప్రజల్లోకి వచ్చి చేస్తున్నట్టు ఏమైనా కనబడుతున్నారా మీకు? చెప్తున్నారుగా చేయబట్టేగా ఇవన్నీ బాగుంది. మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో రోడ్లు మనకేమైనా మంచిగా ఏమైనా సక్రమంగా చేశారా? ఈ కండ్రిక ప్రాంతం కానీ, ప్రకాష్ నగర్ కానీ, రాజరాజేశ్వరపేట కానీ, ఈ ఏరియాలో ఏమైనా చేశారా? అన్నీ బాగానే చేశారు. పోయిన రోడ్లు వరదకి పోయితే బాగు చేశారు. వరదప్పుడు పోయినాయి కదా, బాగు చేశారు. ఓకే. సో ఇదివరకు ఎలా ఉండేది బాబాయ్ ఇక్కడ రోడ్లు కానీ, గుంటలు కానీ, ఎలాంటి ఇబ్బందులు చూసేవాళ్ళు ఇక్కడ? వీళ్ళు అంత ముందోళ్ళు వచ్చినప్పుడు అన్ని గోతులు పడితే అట్టనే వదిలేశారు, ఎవరు వేసిన వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు వేశారు. మీకు అప్పుడు బాగుందా ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిందా ఈ ప్రభుత్వం వచ్చే బాగుంది? ఏది ప్రభుత్వం బాగుంది? వాళ్ళు మంచి చేశారు, వీళ్ళు మంచి చేయబోతున్నారు అంటున్నారు, మీకేం ఏ ప్రభుత్వం నచ్చింది? వాళ్ళ కాడికి వీళ్ళే నయం. ఎందుకంటారు? ఎందుకంటే అన్నీ చేస్తున్నారు కాబట్టి నమ్మకం ఉంది ప్రభుత్వం మీద.